అరే బాయ్. ఓరు బాయ్. నేను బాయ్ని. అరే నువ్వా బాయ్, చెప్పు బాయ్. మన బాయ్ ఈ రోజు హలీం చేస్తా అన్నాడు బాయ్. ఏ బాయ్ బాయ్? అరే మన బాయ్. ఓ మన బాయా బాయ్? హా బాయ్. మీ బాయ్ వస్తున్నాడా బాయ్ తినడానికి? ఏ బాయ్? అరే మీ బాయ్. అరే బాయ్ నాకు బాయ్ లేనే లేడు బాయ్. ఎందుకు నువ్వెవరు బాయ్? అరే బాయ్ నేను బాయ్ని. అరే నువ్వా బాయ్? ఇప్పుడు వాళ్ళిద్దరు బాయ్లు మాట్లాడుకునే బాయ్ నేనేనండి. మీకు చక్కటి మంచి రుచికరమైన చికెన్ హలీం తయారు చేయబోతున్నాను ఇప్పుడు. ఈ బాయ్ చేస్తాడండి ఇప్పుడు. నేను చేసిన హలీంని ఆ ఇద్దరు బాయ్లకి ప్రసాద్ పట్టుకెళ్ళి ఇచ్చేసి వస్తాడు. చక్కగా ఈ రంజాన్ మాసంలో హలీం అందరూ చేసుకుంటారు కదా, మటన్ హలీము చికెన్ హలీం అండి. హలీంలు రెండింటితో చేసుకుంటారు. గతంలో మనం ఆల్రెడీ మటన్ హలీం చేసామండి, ఎక్సలెంట్ గా వచ్చింది. అప్పుడు దుబాయ్ సైడ్ వచ్చాడు మన దగ్గరికి, చూసారు కదా దుబాయ్ సైడ్ పెట్టాం మటన్ హలీము. ఒంటి కూడా వదిలేసి వెళ్ళాడండి ఇక్కడ, దానికి ఎంతలేసి వచ్చాం మొన్న రాకనా. అయితే ఇప్పుడు చికెన్ హలీం తయారు చేయబోతున్నాం అండి. ఈ చికెన్ తో చేసిన దాన్ని హలీం అంటారు, హరీష్ అని కూడా అంటారండి. హరీష్ అంటారు దీన్ని. పేరు హరీష్ బాగుందని పేరు, కానీ హరీష్ అని ఎక్కడ వాడరు, హలీం అని అంటారు. అవునవును. అదనమాట అసలు అద్భుతమైన రుచితో ఇప్పుడు మనం తయారు చేయబోతున్నది. ఈ చికెన్ హలీంని ఏ రకంగా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి మీరు కూడా. అంటే రంజాన్ లోనే కాకుండా అప్పుడప్పుడు ఒక 10 రోజులకోసారి 20 రోజులకోసారి మీరు కూడా ఇళ్లలో చేసి పెట్టండి. మంచి ప్రోటీన్ ఫుల్ గా ఉంటదండి. అన్ని రకాల పప్పులు ఉంటాయి కాబట్టి అదిరిపోద్ది అన్నమాట. ప్రోటీన్. చాలా మంది చికెన్ ప్రేమికులు ఉంటారు కదండి నాలాగా. మీలో ఎంతమంది చికెన్ ఇష్టమో చెప్పండి గురుగారు. హలీం చేసుకుని తిన్నారండి. దంపుడే. మేము హలీం కోసం కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నామండి. దాంట్లోకి ఇప్పుడు వేసుకోవడానికి పప్పు దినుసులు కావాలి మనకి, ముఖ్యంగా హలీంలోకి. ఆ పప్పు దినుసులు ముందు మనం శుభ్రంగా కడుక్కొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అవి నానుతున్నంత సేపుల్లోనే మనం చికెన్ కర్రీ వండుకుంటాం అనమాట. మనకి పప్పు దినుసులు ఏమేంటో ఒకసారి చూపిస్తారండి. ఒక గుప్పుడు కందిపప్పు అండి, ఒక గుప్పుడు సాయి పెసరపప్పు, ఒక గుప్పుడు మినపగుళ్ళు, ఒక గుప్పుడు ఎర్ర కందిపప్పు అండి, ఒక గుప్పుడు పచ్చెనపప్పు, ఒక గుప్పుడు బాదాలు, ఒక గుప్పుడు నువ్వులండి, ఒక గుప్పుడు గోధుమ రవ్వ. ఇప్పుడు ఈ 8 ఐటెంలని శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఈ నువ్వులు తప్ప మిగతా అన్ని కూడా కుండలో వేసేసి కడుక్కుందామండి. ఆ పప్పులతో పాటు ఒక గుప్పుడు బియ్యం కూడా తీసుకొని కడుక్కోవాలండి. ఈ బియ్యం కూడా పప్పుల్లో కలిపేస్తున్నాను. ఇప్పుడు ఈ పప్పుల్లోనే పక్క తీసి పెట్టుకుని నువ్వులను కూడా కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా ఉడకడానికి సరిపడి నీళ్ళు పోసుకుందాం. మూత పెట్టేసి ఒక గంట పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు చికెన్ కర్రీ వండుకుందాం అండి. ఇప్పుడు మనం చికెన్ హలీం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఒకటొకటి వేసుకోగలుగుతామండి. ఇప్పుడు మనం ఈ పప్పు దినుసులు చూసారు కదా, ముందుగానే కడుక్కొని నానబెట్టి పక్కన పెట్టేసాం. ఇవి పప్పు దినుసులు అనమాట. మిగతా వస్తువులు కూడా ఏమేమి కావాలో ఒకసారి చెప్తాను. మనం హలీంలో వేసుకోవడానికి జీడిపప్పు అండి, వేయించుకొని వేసుకుంటాం కదా, జీడిపప్పు ఒక గుప్పుడు తీసుకున్నాం. ఈ బిర్యానీ సరుకులు అండి, ఈ బిర్యానీ సరుకులు ఒక 4 ఆకులండి, 2 చెంచాలు షాజీరా, ఒక 10 యాలకులు, తోక మిరియాలండి, ఒక చెంచా వరకు తోక మిరియాలు, మామూలు మిరియాలు కూడా తీసుకోవాలండి. తోక మిరియాలు స్పెషల్ గా హలీంలో వేస్తారు. ఇవి షాప్ కాడ అడిగితే తోక మిరియాలు అని అడిగి తెచ్చుకోండి. వీటిని ఒక 2-3 ఇంచులు దాల్చిన చెక్క అండి, ఒక 20 వరకు లవంగాలు. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే సగం వరకు చికెన్ కర్రీ వండేటప్పుడు వేస్తాం, మిగతా సగం హలీంలో వేసుకుంటామండి. వీటినే వేస్తానమాట. కొంచెం కరివేపాకు, ఒక 10 పచ్చిమిర్చి చీలికలు, ఒక ఉల్లిపాయ చీలికలు అండి, ధనియాలు జీలకర్ర పొడి అండి, వేయించిన ధనియాలు జీలకర్ర పొడిది, ఒక 3-4 చెంచాల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 గుప్పుల్లో ఫ్రైడ్ ఆనియన్స్ అండి, పుదీనా కొత్తిమీర తరుగు, నెయ్యి కూడా కావాలండి, ఒక 4-5 చెంచాల వరకు నెయ్యి కావాలి, సరిపడా నూనె, ఒక 2-3 చెంచాల కారం, పసుపు, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మనం చాలా సింపుల్ గా చికెన్ హలీం తయారు చేసుకోబోతున్నాం అండి. ఇది కేజీ చికెన్ అండి, బోన్లెస్ తీసుకున్నాము. బోన్లెస్ స్కిన్లెస్ అండి. శుభ్రంగా ఉప్పేసి 2-3 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇది ముందుగా వెడల్పాటి మందపాటి గిన్నె పెట్టుకున్నానండి. ముందుగా ఒక 4 చెంచాల వరకు నూనె పోసుకోవాలండి. ఇవి నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న నూనె మిగిలింది, ఇది పోసేస్తున్నాను. అదే నూనెలో ఒక 3 చెంచాల వరకు నెయ్యి కూడా వేసుకుంటున్నానండి.
నూనె వేడెక్కిన తర్వాత ముందుగా బిర్యానీ సరుకులు వేసుకుందాం. వీటిలో సగం సగం వరకు వేస్తాను చెప్పాను కదండి, సగం వరకు వేస్తున్నాను. బిర్యానీ సరుకులు ఏగుతుండగానే ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిరకాయ చీలికలు కూడా వేస్తున్నానండి. అవి ఏగుతుండగానే కరివేపాకు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగిన తర్వాత ఒక 4 చెంచాల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకుందాం. ఈ చికెన్ కూడా ఒక నిమిషం పాటు ఈ ఆయిల్లో మగ్గనివ్వాలండి. ఓ నిమిషం పాటు మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇవ్వండి, ఓ నిమిషానికి ఈ చికెన్లోంచి కొంచెం నీళ్ళు ఇలా బయటకు వచ్చి ఉడుకుతుందండి చికెను. ఇప్పుడు దీంట్లో ఒక చెంచా పసుపు, ఒక 3 చెంచాల వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు, వేయించిన జీలకర్ర ధనియాల పొడి, ఒక చెంచా చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు, ఒక గుప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందాం. ఇవ్వండి, ఒక నిమిషం పాటు ఇలా వేయించుకుంటే ఈ కారాలు మసాలాలు అన్నీ కూడా పచ్చివాసన పోతాయండి. ఇప్పుడు దీంట్లో 3/4 నుండి లీటర్ వరకు నీళ్లు పోసుకోవచ్చు. పోసేసి ఈ చికెన్ మొత్తం మెత్తగా ఉడికిచ్చేయాలండి. ఒక 20 నిమిషాలు, ఒక అర్ధగంట పాటు మంచిగా ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక అర్ధగంట సేపు ఉడికిద్దాం. మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, మాడట్టుకుంటా. ఒక గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కొత్తిమీర అండి. మనం ఇందాక ఉప్పు కారాలు వేసుకొని వేయించుకున్నాం చూసారా, ఆ టైంలో ఇవి కూడా వేసుకొని వేయించుకుంటే బాగుంటుంది. నేను మర్చిపోయాను. ఇప్పుడు నీళ్ళు పోసేసాను, ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడు వేస్తున్నానండి. ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నాను, ఒక గుప్పుడు పుదీనా వేస్తున్నానండి. ఒకసారి బాగా కలిపేసుకుందాం. మూత పెట్టేస్తున్నాను. చికెను పప్పు గుత్తుతో నలిపితే నలిగిపోయేలాగా ఉడికించాలండి. ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికిద్దాం. ఇవ్వండి, ఒక అర్ధగంట సేపటికి చికెన్ మెత్తగా ఉడికిపోయిందండి. మనం ఇందులో పోసుకున్న నీళ్లు కూడా దగ్గరికి అయినాయి. ఒకవేళ నీళ్ళు ఎక్కువ ఉన్నాయనుకుంటే నీళ్ళు తీసేసుకోవాల్సి వస్తుంది. మనకు సరిపడా ఎగిరిచ్చేసుకున్నానండి ఇలాగ నేను. చూడండి ఒకసారి ఎలా ఉంది ఇది. ఈ రకంగా దగ్గరికి అయిపోతే నీళ్ళు ఇంక ఇందులోంచి నీళ్ళు తీయక్కర్లేదు మనం. ఇప్పుడు దీన్ని దింపేసి పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకుందాం. అది దింపేసిన తర్వాత మనం ముందుగానే పప్పు దినుసులన్నీ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్నాం కదా, ఈ కుండ పెడుతున్నానండి నీళ్ళతో పాటు. ఇప్పుడు ఈ పప్పు దినుసులన్నీ కూడా మెత్తగా ఉడికిపోవాలండి. నీళ్ళు అయిపోకుండా మధ్యలో మధ్యలో మేము మూత తీసి చూడండి. నీళ్ళు అయిపోతే కనుక వేసుకుంటూ ఉండండి. అడుగు అంటకుండా మెత్తగా ఉడికిచ్చేద్దాం. మూత పెట్టేస్తున్నాను, ఒక అర్ధగంట టైం పడుతుంది. ఈ పప్పు దినుసులు అన్నీ కూడా మెత్తగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు దింపేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. హలీంలోకి జీడిపప్పు వేపేసుకుందాం అండి. ఒక 2-3 చెంచాలు నెయ్యి వేసుకొని జీడిపప్పు వేపుకుందాం అండి. ఇప్పుడు
కొంచెం లైట్గా వేయించుకొని దింపేసుకుందాం. ఈ చికెన్ అంతా చల్లారిపోయిందండి. దీన్ని ఇప్పుడు పప్పు గుత్తేసి శుభ్రంగా మెదిపేసుకుందాం అండి మెత్తగానా. దీంట్లోంచి బిర్యానీ ఆకులు తీసేస్తాను ఫస్ట్. చూసారు కదా, చికెన్ మొత్తం మెత్తగా చేసేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పప్పు దినుసులు కూడా మెదిపేసుకుందాం. మనం హలీం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని చికెన్లో ఉప్పు వేస్తే కనుక దీంట్లో వేయక్కర్లేదండి. చికెన్లో కొంచెం తక్కువ వేసుకుంటే దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకొని ఓవరాల్గా ఇది అది కలుపుకున్న తర్వాత సరిపోయేలా చూసుకోవాలండి ఉప్పు. ఈ పప్పు దినుసులు కూడా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిందండి. ఇప్పుడు ఈ పేస్టు ఈ చికెన్ పేస్ట్లు వేసేసుకుంటున్నాం. 2 పేస్ట్లు కలిపేసుకుందాం అండి ఇప్పుడు. ఈ పప్పు దినుసుల పేస్టు చికెన్ పేస్టు ఈ రెండు కూడా బాగా కలిపేసుకుందాం అండి ఇప్పుడు. ఒక పావు గంట సేపు బాగా తిప్పుకుందాం అండి. ఈ బాదాలు లాంటివి ఏమన్నా నలగలేదు అనుకుంటే కనుక మిక్సీ పట్టేసి ఇందులో వేసేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే కనుక ఈ టైంలో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నాం కదండి, చికెన్ ఉండేటప్పుడు ఈ బిర్యానీ సరుకులు కొన్ని వేసాం కదా సగం సగం. ఆ మిగతా అన్నీ కూడా ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. 1 ఇంచు చెక్క, షాజీరా, యాలకులు, లవంగాలు, మామూలు మిరియాలు, తోక మిరియాలు, పుదీనా, కొత్తిమీర, పుదీనా 2, ఫ్రైడ్ ఆనియన్స్, ఒక 2 చెంచాలు నెయ్యి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలిపేద్దాం మంచిగా. మెదపక్కర్లేదండి, కలిపేసుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఉడికిస్తూ కలుపుతూ ఉండాలండి. దీంట్లోంచి మనం వేసిన నెయ్యి పైకి తేలాలి. అప్పటి వరకు కూడా ఉడికించుకోవాలి. దగ్గర దగ్గర ఒక 20 నిమిషాలు పడుతుందండి టైము. ఈ హలీంని ఇలా కలుపుతూ ఉండాలండి. ఒక 20 నిమిషాలకి ఏమైందంటే దీంట్లో ఉన్న తేమ శాతం అంతా పోద్ది అనమాట. అంటే మనం చికెను వండేటప్పుడు పప్పులు ఉడకబెట్టేటప్పుడు నీరు మిగిలింది కదా, ఆ నీరు శాతం అంతా పోయి చక్కగా గమ్మిగా అయిపోద్ది అనమాట. ఇది ఇప్పుడు మనం ఇందులో పోసుకున్న నెయ్యి అంతా కూడా ఇలా తేలుతుంది పైకి. కలుపుతూనే ఉండాలి ఇలాగా. వాళ్ళైతే హలీం సెంటర్లో చూసారా పెద్ద తెడ్లాగా ఉంటుంది. ఆ తెడ్డేసి ఇలా అంటూ ఉంటారు. ఇక అడుగు పట్టేస్తూ ఉంటుంది అనమాట. కలుపుతూనే ఉండాలి ఇలాగా. ఆవిరికి పోతూ ఉంటుందండి నీరు శాతం అంతా. మనము గోధుమ రవ్వ వేసాం చూసారా దీంట్లో. యాక్చువల్గా అయితే గోధుమలు వేసుకుంటారండి. గోధుమలు సరిగ్గా ఉడకమని చెప్పేసి గోధుమ రవ్వ వేసేసాం మనం. చాలామంది అలాగే వేసుకుంటారండి రవ్వ. మీరు కావాలనుకుంటే గోధుమలు వేసి కూడా చేసుకోవచ్చు. దానివల్ల ఇంకా జిగురు బాగా వస్తుంది అనమాట. ఇంకా ఇకండి ఒక 20 నిమిషాలు ఉడికేసరికి ఇగో గిన్నెని వదిలేస్తాం చూసారా, అంటకుండా వదిలేస్తాం చూసారా. ఆ టైం వరకు కూడా మనం ఇలా ఉడికించుకోవాలి. సరిపోద్దండి, దింపేసుకుందాం ఇక. దింపేసిన తర్వాత పైన కూడా నెయ్యి వేసుకుందాం అండి. పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, వేయించిన జీడిపప్పు.
అంటే బాగారు రాదు చేశారా చికెన్ హలీము హరీష్ తిని చికెన్ హరీష్ తెలిసిపోయింది నీకు హరీష్ అన్నారు టేస్ట్ ఎలా ఉంది నిమ్మకాయ పిండుకు బాగుంటది ముందు మామూలు తినేస్తాను అప్పుడు పిండుకుంటాను నీ ఇష్టం ఇగో కాదు ముందు ఒరిజినల్ గా పేవర్ చూడాలండి తర్వాత నిమ్మకాయ పిండుకోవాలండి కాదు తిన్న తర్వాత పక్కడ ఇద్దరు బాయిలు ఉన్నారు తీసుకెళ్ళి వాళ్ళిద్దరికి ఇచ్చేయండి కొంచెమే మిగిలితే ఇస్తాను సరే. అంటే నేనే మామూలుగా కుమ్మేద్దాం అనుకున్నా కొంచెం టేస్ట్ ఎలా కొంచెం చెప్పి నాకు ముందు తిని. తింటాను తిన్నాను ఇంక జీడిపప్పు అద్దె వేసారు వా అబ్బా సూపర్ ఉందండి ఆహా అద్భుతం ఇది ఒక అద్భుతం అత్యద్భుతం అయ్యి బాబోయ్ చికెన్ హలీం ఎంత బాగుంటుందని తెలిస్తే రోజు వేయించుకుంటాను మీతోట ఎంత పని ఇచ్చుకుంది కానీ పని ఎక్కువైంది బాబా మ్మ్. పొద్దున్న మొదలెడితే ఇప్పుడు అయిందండి మూడు టైం ఎంత అయింది 2:30 అంటే చికెన్ ఉండాలి మ్మ్. పప్పులు ఉడకబెట్టాలి 2 ఎనపాలి మళ్ళీ ఆ రెండింటిని ఉడకెట్టాలి 4 వంటలు చేసినట్టే దగ్గర దగ్గర అవును బా చదవకుండా ఏందండి అంటే అందుకే కదంటారండి కష్టమైపోలేనా అంత కష్టపడ్డ వాళ్ళు కదండి కమ్మటి చికెన్ హలీం రెడీ అయిందా అబ్బా సూపరా మీరు అన్నట్టు నిమ్మకాయ కూడా పిండుకుంటూ వస్తానండి ఫుల్ ప్రోటీను పప్పులు చికెను అదండి మా ఈ చికెన్ హలీం వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటర్వ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఓయ్. పచ్చడి పల్లె అందాలన్నీ కూడా మన ఛానల్లో చూడొచ్చు మీరు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఎన్నో ఒత్తిళ్ళతోటి టెన్షన్లతోటి ఉద్యోగాలు చేస్తున్నారు కదా మధ్యలో ఒక వీడియో అలా చూసారనుకోండి మందే ఎప్పుడైనా టైం పాస్ ఒక 10 నిమిషాల పాటు చూడండి రిలాక్స్ అయిపోతారనమాట